ఈ పూట మన వాక్య ధ్యానాంశం కొరకు 27వ కీర్తన 4వ వచనం మనం చదువుకుందాం. యెహోవా యొద్ద ఒక వరము అడిగి తిని దానిని నేను వెదకుచున్నాను. చాలు. ఈ రాత్రి గమనించిందమ్మా, గమనించింది అయ్యా. యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని దాన్ని నేను వెతుకుచున్నాను. ఈ రాత్రి గమనించండి అయ్యా, గమనించండమ్మా. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నమాట, చాలా జాగ్రత్తగా విందాం. దేవుని యొద్ద ఒక వరం అడుగుతున్నాను, దాన్ని నేను వెతుకుచున్నాను. ఈనాడు ప్రజల్లో దేవుని కోరికలు తక్కువ, ఎన్నో కోరికలు కోరేవారు ఎక్కువైపోయారు భూమి మీద. కానీ రాజైన దావీదు అంటున్నాడు, నాకు ఈ భూమి మీద ఏ కోరిక లేదు, కానీ నీ వద్ద ఉండాలని నా కోరిక మాత్రం నాకు ఉంది అంటున్నాడు. అది ఏ కోరిక? సహజంగా తను కోరే కోరిక అందరిలాగా కోరట్లేదు. తను అడిగే విధానము అందరిలాగా అడగట్లేదు. ఏం అడుగుతున్నా తెలుసా? నేను ఒక వరం అడుగుతున్నాను. ఏ వరం అడుగుతున్నాడు? ఈ మాటకి అర్థమే రాత్రి మనం గమనించగలిగితే, యెహోవా యొద్ద ఒక వరం అడుగుతున్నాను, దాన్ని నేను వెతుకుచున్నాను. ఏమన్నాడు తెలుసా? నేను దేవుడు నాకు కావాలని కోరుకుంటున్నాను, ఆయన కొరకు వెతుకుతున్నాను, కోరుకుంటున్నాడు. ఇప్పుడు ప్రజలేమో ఊహకి మించిన అంచెలు వేసుకుంటున్నారు, కోరికలు, రకరకాల ఉద్దేశాలు, రకరకాల ఆలోచనలు. వారి కోరిక దేవుని కొరకు మాత్రము ఎంత మాత్రము లేదు. వారి కోరిక దేవుని కొరకు లేదు, వారి ఆశ దేవుని కొరకు లేదు, వారి ధ్యాస దేవుని కొరకు మాత్రము లేదు అనే మాట సత్యం. ఒకసారి హల్లెలూయా చూద్దామా? హల్లెలూయా. రాత్రి గమనించండి అయ్యా, గమనించండమ్మా. రాజైన దావీదు కోరిన కోరిక ఏంటంటే, ఏ కోరిక కోరుతున్నాడైనా మనం మళ్ళా గుర్తించి మళ్ళీ చదువుకుంటే ఆశ్చర్యం కలిగిస్తుంది ఈ మాట. యెహోవా వద్ద ఒక వరం అడుగుతున్నాను, దాన్ని నేను వెతుకుచున్నాను. దేని కొరకు అడుగుతున్నాడు వరము? కారణం తెలుసా? నేను దేవుణ్ణి సంపూర్ణంగా తెలుసుకోవాలి, దేవునికి ఇంకా సంపూర్ణంగా దగ్గరికి కావాలని కోరుకుంటున్నాడు. ఈనాడేమో ప్రార్థించే నిన్ను కోరికలు కోరుతారు, ప్రార్థించేవారు ఎన్ని ఆశల కొరకు అడుగుతారు. ప్రార్థించేవారు రకరకాల భూమి మీద ఎక్కువ ఉన్నారు కదా వాస్తవానికి. ఈనాడు విశ్వాస యాత్ర, సార్వత్రిక సంగమా, యేసు రక్తములు కడగబడిన ప్రియ సహోదరుడే, సహోదరి, నువ్వు పేరుకి రక్షించబడ్డావు, కానీ నీ కోరికలు మాత్రం వేరుగా ఉన్నాయి కదూ, నీ ఆశలు వేరుగా ఉన్నాయి కదూ, నీ ఉద్దేశాలు వేరుగా ఉన్నాయి కదూ. అందుకే నీ మనసు దేవుని కొరకు ఆయన్ని అడగలేకపోతుంది, ఆయనతో సహవాసం చేయలేకపోతుంది, ఆయనతో నీ జీవితాన్ని పెనవేసుకోలేకపోతున్నావు అన్నమాట సత్యం. హల్లెలూయా.